హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ట్రూబీలో తక్కువ డబ్బుతో ఎక్కువ బిజినెస్‌ని ఎలా చేసుకోవాలి, ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలనేది నేను ఒక చిన్న ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నార్మల్‌గా చూసుకోండి, ఒక బిజినెస్ చేయాలి అంటే లైక్ ఫ్రాంచైజీలు తీసుకొని బిజినెస్ చేయాలి అంటే ఫ్రాంచైజీలు అంటే మీకు ఐడియా ఉంది. టీ స్టాల్స్ ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు, రెస్టారెంట్‌లు ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు ఇట్లా. సో, వీటన్నిటికి ఏం చేస్తారు మీరు? బల్క్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఆ లోకల్‌లో మీరు పెట్టే ఏరియాలో ప్రమోషన్స్ చేసుకోవాలి. దానికి గూడా డబ్బులు ఖర్చయితాయి. దాంతో పాటు అవతల సేమ్ అలాంటి బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కాంపిటీషన్‌ని తట్టుకోవాలి. అలా ఉన్నప్పుడే మీరు ఆ మార్కెట్‌లో సక్సెస్ అవ్వగలుగుతారు. కానీ మన ట్రూబీలో కూడా అలాంటివే. కాకపోతే నేనొక గైడ్‌లైన్స్ ఇస్తాను. స్టార్టప్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో, మీరు పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టుకోకుండా, మీరు ఒకేసారి షాపులు, మినీ ఫ్రాంచైజీలు ఇట్లా తీసుకోకుండా, జస్ట్ మీరు మీ ఇంట్లో ఉండి, మీ ఇంట్లో అంటే కొంచెం స్పేస్ ఉంటది గదా! సో, అక్కడ మన ప్రొడక్ట్ తీసుకొని పెట్టుకోండి. సో, మన ట్రూబీలో 100 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ప్రస్తుతం. 100 ప్లస్ ప్రొడక్ట్స్‌లో మీరు మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్కో లేకపోతే డిస్ట్రిక్ట్‌లో పెద్ద టౌన్స్ ఇలా ఉంటాయి గదా! అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పల్లెటూర్లలో బిజినెస్‌లు తక్కువైతాయండి. అంటే జనాభాను బట్టే గదా మన బిజినెస్ ఎక్కువ పెరిగేది. ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ బిజినెస్ పెరుగుతూ ఉంటాయి. అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు. సో, అది నా ఉద్దేశం. ఒక రూ. 1,00,000కో లేదా ఒక 50,000కో లేకపోతే ఒక 30,000కో ప్రోడక్ట్ తీసుకొని, ఈ 100 ప్రోడక్ట్‌లలో మీకు నచ్చిన ప్రోడక్ట్‌లు తీసుకొని, అవి మీ దగ్గర పెట్టుకొని, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టౌన్ మొత్తాన్ని నువ్వు ఫస్ట్ నీ దగ్గర ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది అనేది నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి పబ్లిసిటీ? ఇప్పుడు ఆహ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి. లెవెండర్ సోప్ ఉంది. సో, లెవెండర్ సోపు మార్కెట్‌లో అంత ఈజీగా అందరి కాడ దొరకదు. ఓకే. అలానే షాంపూలున్నాయి. షాంపూలో కూడా కొంచెం డిఫరెంట్ కొత్తగా అందరి దగ్గర ఉండేవి కాకుండా కొంచెం కొత్తవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మా దగ్గర ఉన్నయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రూబీలో. సో, ఇట్లా ఏవైనా మా దగ్గరున్న 100 రకాల ప్రోడక్ట్‌లలో మీరు కొన్ని ప్రోడక్ట్‌లను సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ తెచ్చి మీ దగ్గర పెట్టుకొని, లోకల్‌లో అంటే ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావో, ఆ వ్యాపారానికి సంబంధించిన ప్లేస్ అన్నిట్లో అందరికీ నీ దగ్గర ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది అని వాళ్ళకి తెలియచేయాలి. తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలేంటి అనేది నువ్వు తెలియచేయాలి వాళ్ళకి. సో, అంతే కాకుండా లోకల్‌లో వాట్సాప్ గ్రూపులుంటాయి. లోకల్‌లో మీడియాకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. లోకల్ ఛానెల్స్ ఉంటాయి. లోకల్ పాంప్లెంట్ సిస్టమ్ ఉంటది. లోకల్‌లో టీ స్టాల్స్ దగ్గర పబ్లిసిటీ చేసుకోవచ్చు. సో, ఎక్కడ పట్టినా కూడా లోకల్‌లో నువ్వు నీ ప్రొడక్ట్ గురించి, దానివల్ల వచ్చే ఉపయోగాల గురించి వాళ్ళకి నువ్వు తెలియచేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ప్రొడక్ట్ అనేది నీ దగ్గర నుంచి తీసుకుంటారండి. స్టార్టింగే నువ్వేం సూపర్ మార్కెట్‌లో పెట్టాల్సిన పని లేదు. ఒక బ్రాండ్‌తో వెళ్తున్నావు. ఆ బ్రాండ్‌ని అంటే నీ ఖర్చు లేకుండా చేసుకునే వ్యాపారం ఇది. సో, ఇంట్లో కూర్చొని ఈ ప్రమోషన్స్ చేసుకుంటే ఆర్డర్‌లొచ్చినప్పుడు నీ వాట్సాప్ నంబర్‌కి. మీకు ఇంకోటి కూడా తెలుసండి. సో, ఒకప్పుడు వ్యాపారాలు చేయాలి అంటే మీకు ఒక యాప్ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో నీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లోనే నీ వాట్సాపే బిజినెస్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకుంటే దాంట్లోనే ప్రొడక్ట్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్ దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. సో, మీరు వాట్సాప్ నంబర్ ఇచ్చేసి వాట్సాప్‌లో నీ ప్రొడక్ట్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. దాని ప్రైజెస్ కూడా ఆడ మెన్షన్ చేస్తాం మనం. సో, వాళ్ళు చూసుకొని వాట్సాప్‌లోనే నీకు ఆర్డర్ ఇస్తారు. నువ్వు వాళ్ళకి డెలివరీ చేయాలి. సో, ఇలా లోకల్‌లో సర్క్యులేషన్స్ పెంచుకుంటూ ఉండాలి. నీ బిజినెస్ అనేది అందరికీ ప్రతి గడపకి తెలియాలండి. సో, ఆహ్, అంటే మా దగ్గరున్న 100 ప్రొడక్ట్‌లలో చాలా కొత్త ప్రొడక్ట్‌లున్నాయి. అంటే ఇమ్యూనిటీ పవర్ కోసం కానీ, షుగర్ కంట్రోల్ కోసం కానీ అట్లా. అంటే ప్రతి ఇంట్లో ఇప్పటిదాకా వాడని కొత్త ప్రొడక్ట్‌లయితే మా దగ్గరుంటాయి. సో, ఇట్లాంటివి నువ్వు పరిచయం చేస్తే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరకదు కాబట్టి ఆ టౌన్‌లో ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికే వస్తారు. సో, ఆ విధంగా నువ్వు అందరికీ తెలియజేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుంది అనేసి. సో, ఇట్లా మీరు బిజినెస్ చేసుకొని మీ వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటే సింపుల్ అండి. మేము కమిషన్ మీకు ఎక్కువ ఇస్తాము. అంటే 20% దాకా మేమిస్తాము. ప్లస్ పైన మళ్ళీ ఎక్స్‌ట్రా మార్జిన్స్ ఉంటాయి. అంటే ఎంఆర్‌పీకి ప్లస్ మేము మీకిచ్చే ప్రైస్‌కి ఆ తర్వాత కమిషన్‌లు ఇట్లా టోటల్‌గా యావరేజ్ చూసుకుంటే
40-45 మధ్యలో మీకు కమిషన్ అనేది దొరుకుతుందండి. సో, మరి అంత మార్జిన్ దొరుకుతున్నప్పుడు ఒక స్టార్టింగ్‌లో ఒక 10,000 అవ్వచ్చు. తర్వాత ఒక 20,000 అవ్వచ్చు. తర్వాత 30,000 అవ్వచ్చు. తర్వాత రూ. 1,00,000 అవ్వచ్చు. తర్వాత 2,00,000 అవ్వచ్చు. తర్వాత 3,00,000 అవ్వచ్చు. ఇలా ఎప్పుడైతే ఒక 5,00,000 బిజినెస్ అవుతుంది ఒక ఏరియాలో అనుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఆఫ్‌లైన్‌లో ఒక చిన్న స్టోర్ లాగా అంటే ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ టైప్‌లో నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్ది అంటే, నీకు ఆల్రెడీ 5,00,000 బిజినెస్ చేసే కస్టమర్స్ నీ బ్రాండ్‌కి ఉన్నారు కాబట్టి, ఆటోమేటిక్‌గా నీ షాప్ రన్ అవుతది. సో, అప్పుడు నీకు రెంట్‌కి ప్రాబ్లమ్ ఉండదు. వర్కర్‌కి ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా నీ బిజినెస్ అనేది మూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుతది. ట్రూబీ అండి. స్టార్ట్ అయ్యి 1 ఇయరే అవుతుంది. ఈ 1 ఇయర్‌లోనే మేము 100 ప్రొడక్ట్‌లొచ్చాము. ఇంకొక 1 ఇయర్‌లో ఈజీగా ఇంకొక 100 ప్రొడక్ట్‌లకెళ్ళిపోతాము. సో, ప్రతి ఇయర్ మేము ప్రొడక్ట్‌లు పెంచుతూ ఉంటాము. మీ బిజినెస్ ప్రొడక్ట్ ఎక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ఇలా మీరు లోకల్‌లో పబ్లిసిటీ చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకోవచ్చండి. డబ్బు తక్కువున్నా గూడా 10,000తో గూడా ఇన్వెస్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువుంటే 20, 30, 50, లక్ష మీరు ప్రొడక్ట్ ఎంతైతే టర్నోవర్ చేయగలుగుతారో అంత అమౌంట్‌తో మీరు ఇన్వెస్ట్ చేసుకొని చేసుకోవచ్చండి. సో, ఎవరికైనా ట్రూబీ బిజినెస్ చేయాలని అనిపిస్తే, ట్రూబీ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి నేను సేల్ చేయగలుగుతాను. ఇంత మంచి మార్జిన్ ఉన్నప్పుడు నా లైఫ్ చేంజ్ అయితాది. మంచి ఇన్‌కమ్ నేను తీసుకుంటానని అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు మాతో కలిసి జర్నీ చేయొచ్చు. సో, మా నంబర్స్ గూడా మీకు ఆటోమేటిక్‌గా ఈ వీడియో మీరు ఎలా అయితే చూస్తున్నారో ఆహ్, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అంటే మీ సోషల్ మీడియాలో చూస్తే ఎవరు షేర్ చేశారు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. లేదా మా కస్టమర్ కేర్ నంబర్ ఉంటది కాంటాక్ట్ అవ్వండి. లేదా డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాం కాంటాక్ట్ అవ్వండి. ఎలా అయినా చేయండి. బట్ మీరు తెలుసుకోవాలని ఉంటే మాతో మాట్లాడండి ఒకసారి. ఆ తర్వాత స్టెప్ తీసుకోండి. మీకనిపించొచ్చు ఇంత మార్జిన్ అంటే 40-45 దగ్గరే ఎందుకు ఇంత మార్జిన్ ఇవ్వగలుగుతున్నారు వీరు అని చెప్పి. సో, మేము అంత మార్జిన్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే, మేము సెలబ్రిటీలతో ప్రమోషన్స్ చేపించమండి. సో, ఏ టీవీలకి యాడ్‌లు చేపించి కమిషన్స్ ఇవ్వమండి. సో, ఎప్పుడైతే ఈ 2 చేస్తామో, ఈ 2 చేయటం వల్ల ఏంటి అంటే చాలా డబ్బులు ప్రమోషన్స్‌కి, ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లకి, బ్రాండ్ అంబాసిడర్‌లకి వీళ్ళకి డబ్బులెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఆ డబ్బులన్నీ మేము అక్కడ ఖర్చు పెట్టకుండా ఎవరైతే ట్రూబీని సొంతగా వ్యాపారం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేమిలా ఎక్కువ మార్జిన్ ఇవ్వగలుగుతున్నాము. సో, మేము పర్సన్ టు పర్సన్ బిజినెస్ చేస్తున్నాము ప్రొడక్ట్ బేస్డ్ పైన. సో, అందుకే మేము ఎక్కువ మార్జిన్ ఇవ్వగలుగుతున్నాము. సో, మేమేదో పెద్ద సెలబ్రిటీలకు పెట్టి వాళ్ళకి డబ్బులు దారవోయట్లేదు. అక్కడిచ్చే డబ్బులేదో వ్యాపారం చేసుకునే వాళ్ళకిస్తే ఇది మనకు ఉపయోగం ఉంటదని చెప్పి ఈ వేలో మేమొస్తున్నామండి. సో, మీ అందరికి తెలుసు ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు వాడుతున్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఆహ్, నార్త్ ఇండియాకి సంబంధించిన ప్రొడక్టే. ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియా కంపెనీలలో ఆహ్, చాలా కొద్ది కంపెనీలు సౌత్ ఇండియా కంపెనీలున్నాయండి. అవి కూడా చాలా నిలదొక్కుకోలేకపోతున్నాయి ఫైనాన్షియల్‌గా. కానీ ఫస్ట్ టైమ్ మేము రిస్క్ చేసి ఒక పెద్ద కంపెనీ స్థాపించాము. సౌత్ ఇండియాలో ఒక మంచి ముందుకి తీసుకెళ్ళాలని మీ అందరిని గూడా కోరుతున్నాను. సో, ప్రొడక్ట్‌కి సౌత్ ఇండియాకి అంటే మీరేవైతే ప్రీవియస్ బ్రాండ్‌లు వాడుతున్నారో, ఆ బ్రాండ్‌కి ప్రొడక్ట్ క్వాలిటీ ఎలాంటి తగ్గదండి. వాళ్ళ క్వాలిటీ కన్నా మా క్వాలిటీ ఎక్కువుంటేనే మీరు తీసుకోండి. క్వాలిటీ పరంగా మేమెక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. ప్రొడక్ట్ రేట్ ఎక్కువున్నా, తక్కువున్నా క్వాలిటీ మాత్రం ఆ ప్రొడక్ట్ కన్నా ఎక్కువుంటేనే మీరు వాడండి. క్వాలిటీ బాలేపోతే వాడండి అని నేను చెప్పట్లేదు మీకు. క్వాలిటీ బాగుంటేనే మీరు వాడండి. సో, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. క్వాలిటీ ఉంటది. సో, మీ బిజినెస్ చేసుకున్నోళ్ళకి గూడా మంచి మార్జిన్ గూడా లభిస్తుంది. సో, ఒక్కసారి మీ లైఫ్‌లో ఎన్నో వ్యాపారాలు చూసుంటారు. ఎన్నో మాటలు, ఎన్నో జాబ్స్ ఎన్నో పనులు చేసుకొనుంటారు. సో, ఇయన్నీ కంపేర్ చేసుకొని ఒక్కసారి మా బిజినెస్ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఫుల్ టైమ్ చేసి చూడండి. మంచి రిజల్ట్స్ అయితే మీకు దొరుకుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి. సో, మా దగ్గర డయాబెటిక్ జ్యూస్ ఉందండి. ఈ డయాబెటిక్ జ్యూస్ వచ్చేసి ఎంఆర్‌పి రూ. 624. సో, మేము మీకిచ్చే ప్రైజు రూ. 524.
సో, ఈ రూ. 524 కూడా మళ్ళీ మీకు మేము 20% కమిషన్ ఇస్తాం. అంటే నియర్లీ రూ. 105 దాకా మళ్ళీ మీకొచ్చిద్దండి. సో, ఇప్పుడు చూడండి. ఒకవేళ ఎంఆర్‌పీకి ప్రోడక్ట్ సేల్ చేయగలిగితే మీకు నియర్లీ 200 ప్లస్ ఉంటది. ఒకవేళ మేము మీకిచ్చిన ప్రైస్‌కే సేల్ చేయగలిగితే మీకు 20% మార్జిన్ మేమిచ్చే రూ. 105 మార్జిన్ ఉంటది. సో, మేమిచ్చిన ప్రైస్‌కి అమ్మినా నీకు 100 లాభం ఉంటది. ఎంఆర్‌పీకి అమ్మినా నీకు 200 లాభం ఉంటది. సో, ఎగ్జాంపుల్ ఎంఆర్‌పీకి అమ్మారనుకోండి. రూ. 200 ప్రాఫిట్. ఒక 1000 బాటిల్లు అమ్మితే రూ. 200 చొప్పున నీకు 2,00,000 ఉంటదండి. ఒక 500 సేల్ చేసినా కూడా రూ. 1,00,000 వస్తదండి. కనీసం 100 సేల్ చేసినా కూడా నీకు 20,000 వస్తాయండి. నెలకి మీరు బయట సంపాదించే డబ్బులు ఈ కంపెనీలో ఒక్క ప్రోడక్ట్‌తో ఈజీగా సంపాదించొచ్చు. వన్స్ ఒక్క ప్రోడక్టు నువ్వు కస్టమర్‌ని గాని పొందగలిగితే, ఆ కస్టమరు మాక్సిమం మన దగ్గరున్న ప్రతి ప్రోడక్ట్‌కి కూడా ఈజీగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో, తన ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్ అన్నీ కూడా మన బ్రాండ్‌లో తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా నీ బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటది. సో, నీ ప్రోడక్ట్‌ని నీ సరౌండింగ్‌లో ఒక 100, 200, 300 మందైనా కనీసం యూజ్ చేసేవాళ్ళు పెరిగితే వాళ్ళని యూజర్స్ అని పిలుస్తాము. ఆ యూజర్స్ అనేది పెరిగితే నువ్వు చేసే ట్రూబీ వ్యాపారానికి యూజర్స్ అనేది పెరిగితే ఒక్కొక్కరు 1000, 2000 కొన్నా కూడా ఒక 300 మంది తలా 2000 కొన్నా కూడా నీ బిజినెస్ లక్షల్లో ఉంటది. సో, మీకు తెలుసు చెప్పా గదా! సో, 1,00,000కి నియర్లీ మార్జిన్ మీకు 40-45 దాకా ఉంటదని జెప్పి. సో, ఇంక మీరు అర్థం జేసుకోండి. సో, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఇంకా డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.